హాయ్ అండి అందరికీ. ఇవాళ మీకు వెజ్ బిర్యానీ చూపించబోతున్నాను. కళాయి పెట్టుకొని 2 గరిటెలు నూనె వేసుకోండి. బిర్యానీ దినుసులు వేసుకోండి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి బాగా కలదిప్పండి. కొంచెం ఎర్రడాలుగా వచ్చిన దాకా వేయించుకొని పచ్చిమిరపకాయలు వేసి బాగా కలదిప్పండి. బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ అన్నీ తరిగి పక్కన పెట్టుకున్నాము. ఇవి బాగా మగ్గనిచ్చేసి ఒక స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేయండి. కలిదిప్పేసి బాగా కలిదిప్పండి. అలా మగ్గనివ్వండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, నానబెట్టుకున్న పచ్చి బఠానీలు, కూరగాయలు ఉంటే అవి మనకి ఇష్టమైన కూరగాయలు వేసుకోవచ్చు. వెజ్ బిర్యానీలో చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. అన్నీ వేసి బాగా కలిపి మగ్గనివ్వండి. ఇప్పుడు బిర్యానీ మసాలా వేయండి. ఒక స్పూను కలయి పెట్టండి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేయండి. కలయి పెట్టండి బాగా. కుక్కర్లో బియ్యం కడిగి పెట్టుకున్నామండి. 4 డబ్బాలు, 4 డబ్బాలకి 8 డబ్బాలు నీళ్ళు పోసాము. ఇప్పుడు ఆ వేయించిందంతా మసాలా అంతా ఈ కుక్కర్లో, రైస్ కుక్కర్లో అయితే తొందరగా బాగా ఉడికిపోతుంది. రైస్ కుక్కర్లో బిర్యానీ చాలా బాగుంటుంది, అందుకని వేసాము. మసాలా అంతా వేసి కలిదిప్పి ఒక 20 నిమిషాలు అయిన తర్వాత చూస్తే ఇలా ఉడుకుతుంది. ఇలా మగ్గాలి. చూడండి దగ్గర పడుతుంది. మూత పెట్టేసాను. మళ్ళీ 10 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే వెజ్ బిర్యానీ మగ్గిపోయింది. కొత్తిమీర చల్లి తీసేయటమే. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. బాగుందా? నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.